హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు మీ కుటుంబ సభ్యులు బాగున్నారా? మీరు మీ కుటుంబ సభ్యులు బాగున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రేమతో మీరు మీ కుటుంబ సభ్యులు బాగుండాలి అని కోరుకుంటున్నాను. మీ క్రిస్టఫర్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. నైస్ అండి. రైట్ ఫ్రెండ్స్, డిఫరెంట్ కలిగినటువంటి మాటలతో మీ మధ్యకు వస్తున్నాను. డిఫరెంట్ కలిగినటువంటి కాన్సెప్ట్స్తో మీ మధ్యకు రాబోతున్నాను. ఈరోజు ఒక కొత్త కాన్సెప్ట్తో వచ్చాను. ఏమిటో తెలుసా? వైరస్ ఏంటి అని మీరు ఆశ్చర్యపడకండి. ఒక డిఫరెంట్ కలిగినటువంటి వైరస్ని ప్రతి ఒక్క వ్యక్తురాలు అనుభవిస్తున్నారు. వైరస్ని గురించి ఈరోజు నేను మాట్లాడాలి. సీక్రెట్గా పాకుతుంది, ప్రతి ఒక్కరికి సీక్రెట్గానే పాకుతుంది. ఈ వైరస్ గురించి మాట్లాడాలి. వైరస్ అంటే ఏంటి? లాస్ట్లో మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ప్రేమ పెళ్ళిళ్ళు, ఇదేంటి బ్రో ప్రేమ పెళ్ళిళ్ళు అంటావు? ప్రేమ పెళ్ళిళ్ళు సాధారణంగా ప్రతి ఒక్కరు చేసుకుంటున్నారు, ప్రతి ఒక్కరు పిల్లలు ఉన్నారు, అది రొటీన్గా జరుగుతుంది కదా, బాగానే ఉంది కదా అని అనుకుంటున్నారు. దయచేసి గమనించండి, ప్రేమ పెళ్ళిళ్ళు బాగానే ఉన్నాయి, కానీ ప్రేమించినటువంటి మిత్రులు కావచ్చు, ప్రేమించినటువంటి అబ్బాయి కావచ్చు, వారి ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి వస్తున్నాడు. వారి ఇద్దరి మధ్యలో గొడవలు వస్తున్నాయి, విడిపోతున్నారు. జాగ్రత్త, వైరస్గా మారింది. ప్రతి సమాజంలో ప్రతి పురుషుడి వెనకాల, ప్రతి స్త్రీ వెనకాల ఒక వైరస్గా మారింది. ఎందుకు ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్నా నువ్వే నీలో మార్పు రావాలి. ఈ మార్పు కనుక నీలో వచ్చినట్లయితే నువ్వు ఇతర స్త్రీ పైన, ఇతర పురుషుల పైన నువ్వు ఆ ఆలోచన తీసేస్తే ఈ వైరస్ని మనం చంపేయచ్చు. తెలుసా? ఇండియన్ బార్డర్స్ దగ్గరికి వెళ్ళి చూడు, అందరూ కుల మతాలు లేకుండా ఎంత ప్రేమగా బ్రతుకుతారో. దయచేసి గమనించి. ఈ విషయాన్ని ఎందుకు చెప్తానో తెలుసా? క్రిస్టియన్ అని చెప్పి, ముస్లిం అని చెప్పి, హిందూస్ అని చెప్పి ఎందుకు కొట్టుకు చేస్తున్నారు చెప్పు? మన పై ఉన్న అధికారులు, పై అధికారులు వారు బాగానే ఉంటారండి. వారి ఒక్క మాటతో కింద మొత్తం అల్లకొల్లలమైపోయి బీద కుటుంబాలు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ రోడ్డుపైకి వస్తున్నాయి. ఎందుకు చెప్పండి అలాంటి పనులు చేస్తున్నారు? రెచ్చగొడితే రెచ్చిపోవద్దండి. తగ్గింపు స్వభావము కలిగి బ్రతకమని మా అమ్మ నన్ను నేర్పించారు. దయచేసి గమనించండి. మా అమ్మ నాతో చెప్తుంది, ప్రపంచంలో ఎలాంటైనా పనులు చేయగానే ఈ మూడో వ్యక్తి మధ్యలోకి వెళ్ళకు, దొంగతనాలు చేయకు, అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చుకో అని చెప్పి, ఇతరులకు సహాయపడేలాగున నీ జీవితాన్ని కొనసాగించు నానా అని చెప్పి ఇక్కడ ముద్దు పెట్టి ఈ ఇంటి నుంచి బయటికి పంపించింది. వెళ్తున్నా, అదే ఏలాలని ఆలోచన. ఎలా ఎదగాలో తెలియదు, గ్యారంటీ లేదు, గుర్రి గమ్యం లేదు, ఏదో సాధారణంగా లైఫ్ గడుపుతున్నా. ఫ్రెండ్స్, ఏదో ఒక రోజు చూడు ఎక్కడ ఉంటాను, కానీ ప్రస్తుతానికి నువ్వు లైక్ కొట్టాలి. మరి అక్కడ ఉండాలంటే ఫ్రెండ్స్, నేను మా అమ్మ కోరిక నెరవేర్చాలన్నా, మా అమ్మకి ఇచ్చిన ప్రతి మాటకి మా అమ్మని నేను మంచిగా చూసుకుంటానని చెప్పా. మా అమ్మ నన్ను ఇంట్లో నుంచి అదే చెప్పి బయటికి పంపించింది. ఫ్రెండ్స్, నేను మా అమ్మని ఎక్కడో పెట్టాలంటే మీరు ఇచ్చే ఈ చిన్ని లైక్తో నేను ఎక్కడో పోతా. ఫ్రెండ్స్, లైక్ కొట్టచ్చు కదా. పెద్ద వాళ్ళకి, సెలబ్రిటీస్కి, మంచి యూట్యూబర్స్కి మాత్రమే లైక్ కొడతారా? ఫ్రెండ్స్, ఈ మాటలు నువ్వు ఫస్ట్ నుంచి చివరి వరకు విను. నీకు ఎంత మంచిగా అనిపిస్తేనే లైక్ కొట్టు అని చెప్తున్నాను. ఫ్రెండ్స్, ముగించే ముందు ఒక మాట, వైరస్ని చంపేయి, మా అమ్మ మాటను నిలబెట్టావు. బాయ్, థ్యాంక్ యూ.